ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే. రోగులను దోచుకుంటున్న ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగని దోపిడీ అంటే ఇంకా ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎంత కట్టిస్తుంది? గతంలో 5 లక్షలు ఉండే. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే పేదల కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఎవరైనా వైట్ రేషన్ కార్డు ఉండి బిలో పావర్టీ వాళ్ళు ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో పోతే ఆరోగ్యశ్రీ కింద ఒక 10 లక్షల వరకు ఫ్రీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటళ్ళు, కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు అధికంగా డబ్బులు దోచుకుంటున్నాయి. వీళ్ళకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మీరే డబ్బులు కట్టి వైద్యం పొందండి అని చెప్పి ఈ విధంగా దోచుకుంటున్నాయంట. ఇంకా స్కీమ్లో వచ్చే రాడ్స్, స్టంట్, సెకండ్ క్వాలిటీ అని బుకాయింపు, హై క్వాలిటీవి వాడాలంటూ కౌన్సిలింగ్, 50,000 దాకా వసూలు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో 20,000 వరకు ఛార్జు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది అదే తీరు. ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి శ్రావణ్కు రోడ్డు యాక్సిడెంట్లో తుంటి ఎముక విరిగింది. బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరాడు. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. శ్రావణ్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకుని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్ సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తాము క్వాలిటీ రాడ్ వేస్తామని, ఇందుకు అన్ని కలిపి అదనంగా 40,000 ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేదేమీ లేక మధ్యలో వెళ్ళలేక శ్రావణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు. ఇంకేంది, ఇంకా స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం అన్నట్టు ఇంకా అల్లా ఊడితోటే కథం. ఇంకా బోన్లో వెనుక పడ్డట్టే అనుకోరాదుండి. ఇంకా బోన్లో కచ్చదాకానే మనం స్వేచ్ఛ ఉంటాం. బోన్లోకి వడుడుతోటే ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే ఆడినట్టు ఆడాలి, సర్కస్లో బొమ్మ లెక్క ఆడాల్సి వస్తుంది. సో ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చే బిల్లుతో వచ్చేది మీకు సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది. మేమైతే మంచి క్వాలిటీ ఇస్తాం, అదనంగా ఇంత ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోండి, మీకు ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది కాదని చెప్పి అట్లా పేషెంట్లను ఒప్పించి ఇంకా నమ్మించి మోసం చేస్తున్నారంట. ఇంకా సిగ్గుండాలే కొంతమంది ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు, కొంతమంది డాక్టర్లు కలిసి శవాలను పీక్కునే తినే దయ్యాలెక్క తయారయ్యారు. ఇష్టం ఉన్నట్టుగా ఇంకో ఈ విధంగా అధిక డబ్బుల్ని దోపిడీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటేనే పేదలు డబ్బు లేక ఎక్కడ వైద్యం చేయించుకోవాలో తెలియక ఆ ఫెసిలిటీస్ కోసం వెళ్తే అది సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని అంటే అసలే మొత్తానికి ఏం లేదురా బాబు, ఏదో ఒకటి ఏమని అంటే మంచి క్వాలిటీ తెస్తా అని చెప్పి అందిన కాడికి దోచుకుంటాను. ఇంకా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్న పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ పైసలు వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే ఆ పైన డబ్బులు గుంజుతున్నాయి. కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్లో తేడా ఉంటుందని, మరికొన్నిసార్లు హార్ట్ సర్జరీలు అయితే వేసే రాడు, స్టంట్ క్వాలిటీవి వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దందా ఆగడం లేదు. ఏ వైద్యం చేస్తున్నారనే దానిపై పేద రోగులకు అవగాహన లేకపోవడం, తమను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారనే అపోహతో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద దాదాపు 374 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో నిర్వహించే ప్రతి సర్జరీకి, ప్రతి ట్రీట్మెంట్కు ఆరోగ్యశ్రీ కొన్ని రేట్లను ఫిక్స్ చేసింది. దాని ప్రకారం పేద రోగులు ఎవరైనా ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి సంబంధించిన వివరాలను పూర్తి డాక్యుమెంట్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ముందుగా పేషెంట్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకోవాలంటే కూడా ఏ ట్రీట్మెంట్ అవసరం ఉందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఆన్లైన్లో పంపి అప్రూవల్ తీసుకోవాలి. సర్జరీ లేదా చికిత్స పూర్తయిన తర్వాత మిగిలిన వివరాలను ఆరోగ్యశ్రీ లాగిన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అప్డేట్ చేస్తాయి. అయితే యాక్సిడెంట్ లేదా కింద పడి కాళ్ళు చేతులు విరిగినోళ్ళు సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు తీస్తారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్లోనే మంచి వైద్యం దక్కుతుందని వెళ్తారు. ఆరోగ్యశ్రీ ఉండడంతో జాయిన్ చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు అనంతరం కొంచెం మంచి రాడ్ వేయాలంటే అదనంగా క్యాష్ చెల్లించాల్సి ఉంటుందని పేషెంట్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాయి. ఎముకలు విరిగిన కేసులో ఆరోగ్యశ్రీ కింద 1,00,000 వస్తాయంటే పేషెంట్ దగ్గర నుంచి వీటికి అదనంగా ఇంకో 40,000. ఇంకా గవర్నమెంట్ నుంచి 1,00,000 దొబ్బుతాళ్ళు. ఇంకా మళ్ళీ పేషెంట్లకి ఇంకా మంచి క్వాలిటీ వేసేది ఇంకా అదే రాడు, కానీ మంచి క్వాలిటీ అని చెప్పి మభ్యపెట్టి మాయ చేసి అదనంగా ఒక 40% అంటే 1,00,000 రూపాయలు అయ్యాక ఇంకో 40,000 తీసుకుంటారు. 1,40,000 గంప గుత్తగా దొబ్బుతున్నారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానల్లో ఉన్న దాదాపు
80% ప్రైవేట్ హాస్పిటల్లో ఈ తంతు యజేచ్ఛగా కొనసాగుతున్నది. ఇలా హార్ట్ స్టంట్స్ దగ్గర నుంచి ఏ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. హార్ట్ స్టంట్ల విషయానికి వస్తే మంచి క్వాలిటీ స్టంట్ వేస్తామని చెబుతూ అదనంగా 50,000 దాకా ప్రైవేట్ హాస్పిటల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది కదా అని ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తున్న రోగుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. ఎవరైనా తాము చెల్లించుకోలేమని ఆరోగ్యశ్రీ కిందనే ఎంత వస్తే అదే చేయాలని చెబితే డాక్టర్ ఛార్జీలు, ఇతర హాస్పిటల్ ఛార్జీల పేరుతో కనీసం 10,000 నుంచి 20,000 దాకా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇట్లా ఎవడైతే పైసలు వసూలు చేస్తారో మీ కాళ్ళకున్న 2 చెప్పులు తీసుకొని వాళ్ళ చెంపల మీద చడామడా వాయించండి. సిగ్గుండాలి ఒక్కొక్కరికి. లక్షల జీతం, కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఇంకా పేదల దగ్గర డబ్బులు దోచుకోవాలంటే వీళ్ళు నిజంగా దయ్యాలతో సహా రోడ్డు మీద పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు కదా, చచ్చిన శవాన్ని పీక తింటాయి, చచ్చిన జంతువులను పీక తింటాయి కదా, ఇంకా వీళ్ళు అసొంటోళ్ళే అని చెప్పచ్చు. ఎందుకనంటే అందరినీ అనడం లేదు, అట్లా ఎవడైతే మనుషులను ప్రాణాలకు పోయినా పర్లేదు మాకు డబ్బులే కావాలని దయ్యాల లెక్క పీక్కు తినేటోళ్ళు, రోడ్ల మీద పిచ్చి కుక్క లెక్క అన్ని పీక్కు తినేటోళ్ళు చూసినావా, కొంతమంది డాక్టర్లు అట్లకే వేస్తారు. ఏమనుకున్నా మంచిది. ఎందుకనంటే నిజంగా ఆడు సంవత్సరం అంతే, పేదవాడు సంవత్సరం అంతా కష్టపడితే వ్యవసాయం చేసుకుంటోళ్ళు, కూలీ చేసుకుంటోళ్ళు సంవత్సరానికి ₹1,00,000 కూడా సంపాదించని పరిస్థితి ఉన్నది. ఒక్కసారి హాస్పిటల్లో పడితే ఒక 2-3 రోజులకే మీరు ₹1,00,000 గుంజుతానంటే ఇంకా మిమ్మల్ని దేంతో కొట్టాలో మీరే చెప్పాలి. మరి వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్లేస్లో మీరు స్వెతస్కోప్ పక్కన పెట్టి, ఆ తెల్ల కోట్ పక్కన పెట్టి ఒకసారి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక అరగంట సేపు వాళ్ళ బాధ చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇక మరి అందరిని తిడతానవా అని అంటే మంచి చేసేటోళ్ళు దేవుడితో సమానం, ఇంకో తప్పు చేసేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు దయ్యం లాంటి వాళ్ళతో సమానం అని చెప్తున్నా. డబ్బులు దండుకున్నా వేసేది ఆరోగ్యశ్రీ రాడ్డులే. ఇంకొకవైపు ఆరోగ్యశ్రీలో వచ్చేదానికంటే నాణ్యమైన రాడ్డు, స్టంటు వేస్తామని క్యాష్ తీసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీలో మాత్రం ఆరోగ్యశ్రీకి సంబంధించినవే వేస్తున్నారు. దీంతో 2 రకాలుగా పేద రోగులు నష్టపోతున్నారు. సర్జరీ, ఆపరేషన్ల రూముల్లోకి ఎవరికి అనుమతి ఉండదు. పైగా శరీరంలో కనిపించకుండా వేసే రాడ్స్, స్టంట్స్ ఏవి వేశారో గుర్తించే వీలుండదు. దీంతో ఇదే అదనుగా తీసుకొని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ పేద రోగుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాయి. ఒకప్పుడు ఏంటంటే బాగా డబ్బులు సంపాదించాలంటే ఏదన్నా పరిశ్రమ పెట్టుకునేటోళ్ళు బాగా సంపాదించుకుంటోళ్ళు, లేదంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు సంపాదించుకుంటోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు డబ్బులు సంపాదించేటోళ్ళు. ఇప్పుడు గదంతా ఏం లేదు. ఎవరన్నా MBBS అయిపోతోటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బిజినెస్ మ్యాన్లు ఓ 5 కోట్ల రూపాయలు ఒక 4-5 కలిసి ఓ 2 నుంచి 5 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ డాక్టర్ని తీసుకురావడం, సీట్లో కూర్చోబెట్టడం. ఇంకా MBBS, ఇంకా MD, స్పెషలిస్టు, సర్జను, FRCS, లండన్ ఇవన్నీ పేర్లు పెడతారు. వానికి అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. బోర్డు మీద ఉండేది ఒకటి, నిజంగా వాడు చదువుకునేది ఒకటి. అట్లా కొంతమంది లంగలు, బాగా డబ్బున్న వాళ్ళు కలిసి హాస్పిటల్ పోవడం, పేదలను దోపిడీ చేయడం, ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేసుకోవడం, ఆరోగ్యశ్రీ నుంచి వచ్చిన డబ్బులే కాకుండా ఈ విధంగా పేదవాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా అధిక డబ్బులు దండుకుంటున్నారు. అంటే ఇది కరెక్ట్ రాసిండ్లు, మంచిగా రాసిండ్లు. ఇక్కడ వెలుగు పత్రికలో రేట్లు పెంచినా మారని తీరు అని చెప్పి ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో పాటు 163 కొత్త చికిత్సలను యాడ్ చేసింది. ప్రస్తుతం కొత్తగా చేర్చిన చికిత్సలతో కలిపి 1835 చికిత్సలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తుంది. ఇందులో 1300కు పైగా ప్రొసీజర్లకు 20 నుంచి 20% రేట్లు పెంచింది. దీంతో ప్రభుత్వం పైన ఏటా 600 కోట్లు భారం పడుతుంది. చూసిన ఎన్ని వ్యాధులకు అని అంటే 1835 చికిత్సలకు 10 లక్షల వరకు పెంచింది. 1300 రకాలు కొత్తగా చేర్చిందంట. సో ఇంత చేసినా కూడా, బిల్లులు కూడా పెంచి ఇచ్చినా కూడా ప్రైవేటు హాస్పిటళ్లకు నిజంగా ఎంత తిన్నా అగడ ఆరతలేదు అంటారు కదా. ఎంత దోచుకున్నా కూడా ఇంకా దోపిడీ కావాలి, ఇంకా డబ్బు కూడబెట్టాలి. పోయేటప్పుడు వాళ్ళ శవాల కాటనం మీద డబ్బులు పేర్చుకొని కాలబెట్టుకొని పోతారు కావచ్చు. గట్లా దోపిడీ చేసుకుంటున్నారు కొంతమంది లంగలు, దొంగలు. ఇట్లా వ్యాపారంగా చేసుకున్నారు. వైద్యం అనేది అత్యంత కాస్ట్లీ బిజినెస్గా తయారైంది.